నమస్కారం. ఈరోజు మనం చాలా అద్భుతమైన మనసుకు హత్తుకునే ఒక ఎమోషనల్ జర్నీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలీ కథ హైదరాబాద్లోని ఒక చిన్న అద్దె గదిలో మొదలవుతుంది. వర్షం వస్తే కురిసే పైకప్పో, తిరగడానికి చాలా కష్టపడే ఒక పాత ఫ్యాన్. ఆ గదిలో ఉండేది ఇద్దరే వ్యక్తులు, ఒకరు తల్లి, మరొకరు తన కొడుకు అర్జున్. ఈ విశ్లేషణ కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయానికి సంబంధించింది మాత్రమే కాదు. ఇది ఒక చిన్న సైలెంట్ వాగ్దానం గురించి, ఒక తల్లి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక అద్భుతమైన ప్రామిస్ గురించి. మరి ఆ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. కొన్ని ప్రామిసెస్ మాటల్లో ఉండవు, జీవితాల్నే మార్చేస్తాయి. అబ్బా, ఎంత నిజమైన మాట కదా! ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం స్టోరీకి మూలస్తంభమనే చెప్పొచ్చు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన అర్జున్కి తన అమ్మే సర్వస్వం. ఆవిడ రోజంతా ఇళ్లల్లో పనిచేసి ఎంత అలసిపోయి వచ్చినా సరే ఆమె ముఖంలో ఎప్పుడూ ఒక చిరునవ్వు ఉండేది. మీకు తెలుసా, ఆ చిరునవ్వే అర్జున్ని నడిపించిన అస్సలైన బలం. అదే అతన్ని లోపల ఒక సైలెంట్ ప్రామిస్ చేసుకునేలా చేసింది. ఇప్పుడు మనం అర్జున్ జీవితంలో ఉన్న రెండు కోణాలను చూద్దాం. ఒకవైపు చూస్తేనేమో వాళ్ల భౌతిక పరిస్థితి. చేతిలో ఒక్క రూపాయి కూడా సరిగ్గా ఉండేది కాదు. వర్షం వస్తే నీళ్లు కారే పైకప్పు, కట్టుకోడానికి చాలా సాధారణమైన బట్టలు, చదువుకోడానికి ఎవరివో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు. ఎలాంటి లగ్జరీ వాళ్ల జీవితంలో లేదు. కాని మరోవైపు అతని దగ్గరున్న అతిపెద్ద ఆస్తి ఏంటో తెలుసా? అదే అంతులేని పట్టుదల. అంటే అబ్సల్యూట్ డిటర్మినేషన్ అన్నమాట. ఈ పట్టుదలే అతన్ని ఒక సాధారణ విద్యార్థి స్థాయి నుంచి అసాధారణ విజయాల వైపు అడుగులు వేసేలా చేసింది. అసలీ ప్రయాణానికి టర్నింగ్ పాయింట్ ఎక్కడ మొదలైందో తెలుసా? ఒకరోజు బాగా వర్షం పడుతున్నప్పుడు ఆ పైకప్పు నుంచి కారుతున్న నీళ్లకోసం బకెట్లు పెడుతూ వాళ్లమ్మ నవ్వుతూ క్యాజువల్గా అన్నమాటిది, మనకి ఓన్ హౌస్ ఉంటే బావుండేది గదా అని. ఈ ఒక్క మాట అర్జున్ గుండెలో చాలా బలంగా నాటుకుపోయింది. ఆ క్షణమే అతను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా సరే నా అమ్మకి సొంత ఇల్లు కొనాలి. ఇక అప్పట్నుంచి ఇదే అతని జీవితానికి ఏకైక లక్ష్యంగా మారిపోయింది. మరి అనుకోగానే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభమా? ఖచ్చితంగా కాదు కదా. ఆ లక్ష్యం కోసం అర్జున్ దినచర్య ఎంత కఠినంగా ఉండేదో మీరే చూడండి. ఉదయమంతా కాలేజ్, సాయంత్రం పార్ట్ టైం వర్క్. ఇక అందరూ హాయిగా నిద్రపోయే రాత్రి సమయంలో అతను ఏకాంతంగా యూట్యూబ్ ఓపెన్ చేసి ఆన్లైన్లో డబ్బు సంపాదించడం ఎలా అని వెతుకుతూ ఉండేవాడు. వీడియో ఎడిటింగ్, థంబ్నైల్ డిజైన్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇలా రాత్రింబవళ్లు కష్టపడుతూ కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు. అప్పట్లో అతను రోజుకి కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు. అతని ఫోకస్ అంతా కూడా ఆ డ్రీమ్ హౌస్ పైనే ఉండేది. అలా నెలల తరబడి నిద్రలేకుండా చేసిన కష్టానికి ఒకరోజు ఫస్ట్ రిజల్ట్ దక్కింది. అదే అతని మొదటి సంపాదన, అక్షరాలా 300 రూపాయలు. బయటవాళ్లకు బహుశా ఇది చాలా చిన్న అమౌంట్లాగా అనిపించవచ్చు, కాని అర్జున్కి మాత్రం ఇదొక ఎమోషనల్ హైపాయింట్. ఎందుకంటే జీవితంలో మొదటిసారి అతని సొంత స్కిల్స్ ద్వారా డబ్బులు జనరేట్ అయ్యాయి. ఆ డబ్బులతో అతను మొదటిసారి తన అమ్మకిష్టమైన బిర్యానీ తీసుకెళ్లాడు. అప్పుడు వాళ్లమ్మ, ఈ డబ్బులెక్కడివిరా అని ఆశ్చర్యంగా అడిగితే అర్జున్ ఎంతో గర్వంగా చిరునవ్వుతో, ఇది మన ఫ్యూచర్ నుంచి వచ్చిందమ్మా అని సమాధానమిచ్చాడు. ఈ ప్రయాణంలో ఆ మొదటి ఆదాయమనేది ఎంత గొప్ప ప్రేరణనిస్తుందో అర్థమవుతోంది కదా. ఆశతో ముందడుగు వేసే ప్రతి ఒక్కరికీ ఇదొక గొప్ప పాఠం. మరి అర్జున్ జర్నీ గనక మీకు ఇన్స్పైరింగ్ అనిపిస్తే వెంటనే ఈ కంటెంట్కు ఒక లైక్ కొట్టండి. మన చుట్టూ ఉండే ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ ఎంతోమందికి ఒక కొత్త దారిని చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పట్టుదలతో పనిచేస్తే రిజల్ట్స్ ఎలా మల్టిప్లై అవుతాయో అతని ప్రయాణమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ మొదటి ఆర్డర్ 300 రూపాయలతో మొదలై కొన్ని వారాలకు అది 3000కు, ఆ తర్వాత కొన్ని నెలలకు ఏకంగా 30,000కు చేరుకుంది. క్లయింట్స్ క్రమంగా పెరుగుతున్నారు, దాంతోపాటే అతని కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతోంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో కొంతమంది బంధువులు, ల్యాప్టాప్ ముందు అలా కూర్చుంటే లైఫ్ సెటిల్ అవుతుందా, ఇవన్నీ జస్ట్ టెంపరరీ అని ఎగతాళి చేయడం కూడా మొదలుపెట్టారు. అర్జున్ బయట సైలెంట్గా కనిపించినా లోపల ఆ మాటలకే చాలా హర్ట్ అయ్యేవాడు. జీవితం ఎప్పుడూ ఒకేలా స్ట్రెయిట్ లైన్లా వెళ్లదు గదా. ఒకరోజు అనుకోకుండా ఒక పెద్ద క్లయింట్ పేమెంట్ క్యాన్సిల్ చేశాడు. నెలల తరబడి నిద్రలేకుండా అతను చేసిన పని మొత్తం ఒక్క క్షణంలో పూర్తిగా వృధా అయిపోయింది. ఆ దెబ్బకి అర్జున్ పూర్తిగా కృంగిపోయాడు. ఆ రోజు రాత్రి డాబా మీద ఒంటరిగా కూర్చుని నిశ్శబ్దంగా ఏడ్చాడు. బహుశా నా వల్ల కాదేమో, నేనా ఇల్లు కలను నెరవేర్చలేనేమో అని తనమీద తనకే నమ్మకం పోయిన క్షణమది. సరిగ్గా ఆ పగిలిపోయిన సమయంలోనే వాళ్లమ్మ నెమ్మదిగా అతని దగ్గరకొచ్చింది. తన చేతిలో ఉన్న ఆ పాత తువాలతో కొడుకు కన్నీళ్లు తుడిచి ఒక అద్భుతమైన మాట చెప్పింది, నువ్వోడిపోలేదురా, ఇంకా గెలవలేదంతే. ఒక తల్లిచ్చిన ఈ చిన్న భరోసా ఒక మనిషి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఊహించండి.
ఆ ఒక్క వాక్యం అర్జున్లో ఉన్న నిరాశను పూర్తిగా పటాపంచలు చేసింది. అమ్మ చెప్పిన ఆ మాట తర్వాత అర్జున్ ఆలోచనా విధానం కంప్లీట్గా మారిపోయింది. డ్రీమ్ హౌస్ అనేది కేవలం డబ్బులతో రాదు, స్థిరత్వంతో అంటే కన్సిస్టెన్సీతో వస్తుంది అనేది అతని కొత్త మంత్రంగా మారిపోయింది. ఇక అక్కడ్నుంచి అతను మరింత పట్టుదలగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. మునుపటి కన్నా మరింత క్రమశిక్షణ, మరింత ఫోకస్ తన పనిమీద పెట్టాడు. ఎలాగైనా గెలవాలనే కసి అతనిలో రెట్టింపయింది. చూస్తుండగానే ఆ కన్సిస్టెన్సీ అతన్ని ఊహించని స్థాయికి చేర్చింది. కేవలం ఒక ఫ్రీలాన్సర్గా మొదలైన అతని ప్రయాణం క్రమంగా ఒక పూర్తిస్థాయి ఫ్రీలాన్స్ ఏజెన్సీగా మారిపోయింది. ఇండియా నలుమూల నుంచి క్లయింట్స్ రావడం మొదలైంది. వీడియో ఎడిటింగ్, బ్రాండింగ్, యాడ్ క్రియేషన్, బిజినెస్ మార్కెటింగ్ అంటూ తన సర్వీసెస్ను భారీగా ఎక్స్పాండ్ చేశాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ అర్జున్ ఆదాయం వేల నుంచి ఏకంగా లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఎన్నో నిద్రలేని రాత్రులు, అంతులేని కష్టం తర్వాత ఫైనలీ ఆ అద్భుతమైన రోజు రానే వచ్చింది. ఒకరోజు అర్జున్ తన అమ్మని తీసుకుని కారులో సిటీ శివార్లలోకి వెళ్ళాడు. ఒక పెద్ద గేటు, అందమైన తెల్లటి గోడలు, ముందొక చిన్న గార్డెనున్న ఒక బ్యూటిఫుల్ ఇంటి ముందు కారాపాడు. అసలు ఏం జరుగుతుందో వాళ్లమ్మకు ఏమీ అర్థం కాలేదు. కన్ఫ్యూజ్ అవుతూ చూస్తుంటే అర్జున్ మెల్లగా ఆమె చేతిలో ఆ ఇంటి తాళాలు పెట్టాడు. ఇది మన ఇల్లు అమ్మా అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్కడికొక అద్భుతమైన నిశ్శబ్దం అలుముకుంది. అమ్మ కళ్లల్లోంచి ఆనంద భాష్పాలు ఆగలేదు. నెమ్మదిగా ఇంట్లోకి నడిచి ఆ కిచెన్ గోడలను చేత్తో తాకుతూ అసలు నమ్మలేనట్లుగా చూసింది. అప్పుడు ఆమె ఒక్కసారిగా ఏడుస్తూ అన్న మాట ఇది, నాకు ఇల్లు కొనిస్తానన్న మాట నిజంగానే నిలబెట్టుకున్నావురా. ఆ క్షణంలో అర్జున్ కూడా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఏ కల కోసమైతే తను ఇన్నేళ్లుగా ప్రాణాలుబెట్టి కష్టపడ్డాడో ఆ కల తన కళ్లముందే అలా సాకారమైంది. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అర్జున్ మళ్లీ తన పాత అద్దెగది దగ్గరకు వెళ్లాడు. అప్పటికీ ఇప్పటికీ పర్స్పెక్టివ్ ఎంతనా మారిపోయిందో కదా. ఒకప్పుడు అదే కారుతున్న పైకప్పును చూస్తే వాళ్లకు ఎంతో భయం, ఎంతో నిస్సహాయత కలిగేవి. కాని ఇప్పుడు అదే పైకప్పు అతనికి ఎంతో గర్వాన్నిస్తోంది. ఎందుకంటే తన కష్టానికి, తన ఈ పోరాటానికి అదే కదా అసలైన పునాది. ఎక్కడైతే భయపడ్డాడో సరిగ్గా అక్కడే ఇప్పుడు ఎంతో గర్వంగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఒక స్కూల్ ఈవెంట్కి అర్జున్ని గెస్ట్గా పిలిచారు. అక్కడ విద్యార్థులు అర్జున్ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అన్నా, మీ సక్సెస్ సీక్రెటేంటి అని. దానికి అర్జున్ ఇచ్చిన పవర్ఫుల్ సమాధానమేంటో తెలుసా? మనీ కోసం పనిచేస్తే చాలా త్వరగా అలిసిపోతారు, కానీ అమ్మ చిరునవ్వు కోసం పనిచేస్తే మనిషి అసలు ఆగడు. ఈ మాట వినగానే ఆ ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. డబ్బు కన్నా ఒక స్వచ్ఛమైన ప్రేమకు ఉన్న పవర్ ఎంత గొప్పదో అర్జున్ మరోసారి నిరూపించాడు. ఈ మొత్తం జర్నీ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన పాయింట్ ఒకటే: కొన్ని కలలు కేవలం లగ్జరీ కోసం కాదు, స్వచ్ఛమైన ప్రేమ కోసం పుడతాయి. ఒక కొడుకు పట్టుదల ఒక తల్లి జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చేసిందో చూశాం. జీవితంలో అతిపెద్ద విజయమంటే కోట్లు సంపాదించి గొప్ప ధనవంతులు కావడం కాదు, మన వాళ్ల నుండి, ముఖ్యంగా అమ్మ నోటి నుండి నిన్ను చూసి గర్వంగా ఉందిరా అనే ఆ ఒక్క మాట వినడం. నిజం చెప్పాలంటే అదే ఎప్పటికీ నిలిచిపోయే రియల్ సక్సెస్. ఒక చిన్న వాగ్దానం ఒక తల్లి జీవితాన్ని ఎంత అందంగా మార్చేసిందో మనం ఈ కథ ద్వారా చాలా స్పష్టంగా చూశాం. మీకు నిజమైన పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనడానికి అర్జున్ ప్రయాణమే ఒక బెస్ట్ ఉదాహరణ. ఇలాంటి ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ సక్సెస్ స్టోరీస్ చూసి మరింత స్ఫూర్తిని పొందడానికి ఇప్పుడే మనీ మైండ్ తెలుగు లెజెండ్స్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముగించే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. ఎవరికైనా సరే మొదటి సంపాదననేది చాలా ప్రత్యేకం కదా. మరి మీరు మీ ఫస్ట్ ఇన్కంతో ఎవరికి ఏం కొనివ్వాలి అనుకుంటున్నారు, లేదా ఏం కొనిచ్చారు? ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కింద కమెంట్స్లో నాతో పంచుకోండి. ఈ ఎమోషనల్ ప్రయాణం మీకొక గొప్ప స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.